భారతదేశ ప్రజల ప్రతిఘటన లేదా అసమ్మతి లేదా నిరసనల మధ్యలో తాను ఆశించిన విధంగా సాధ్యం కాలేదు. డిలిమిటేషన్ చట్టాన్ని తేలేకపోయింది తాను అనుకున్నట్టుగా. సరిది తను అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా తేలేకపోయింది. అవన్నీ తీసుకొచ్చి తాను అనుకున్న పద్ధతిలో ఫాసిస్ట్ రాజ్య వ్యవస్థని 2025 నుంచి తెద్దామనుకుంది, చేయలేకపోయింది. చాలా నిరాశ, నిస్పృహ, అసహనాలతో ఉంది వాళ్ళ వాస్తవానికి బీజేపీ. ఆ అసహనాల యొక్క ఫలితమే నిన్న మొన్న దాన్ని కృత్రిమంగా కుట్రలు పన్నినటువంటి పద్ధతి. నిజానికి ఇవాళ వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తే, మోడీ అమిత్ షా దగ్గర నుంచి బీజేపీ నాయకులందరూ పడుతున్న పాట్లు చూస్తే చాలా స్పష్టంగా వాళ్ళ అసహనం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి తమంతట తాము మహిళా చట్టాన్ని అమలు చేయకూడదని వాళ్ళు అనుకున్నారు కనుక అమలు చేయకూడని లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళు నిన్న పార్లమెంట్ వేదికను ఉపయోగించారు.